నేను ఈశ్వరప్రగడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గత వీడియోలో మీకు ఆర్టికల్ 14, 15, 16 గురించి వివరించాను. ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 అంటే హోదాలో అందరూ సమానులే. అనగా పబ్లిక్ ప్లేసెస్లో జాతి, కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి వివక్ష చేయడానికి వీలు లేదు. కాకుంటే స్త్రీలకు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే తప్పు లేదు. అంతటి సున్నితంగా రాజ్యాంగాన్ని రూపొందించాడు మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. అట్లాగే 16లో ప్రభుత్వ ఉద్యోగాలలో అందరూ సమానమే జీవనోపాధిలో. కానీ ఆర్టికల్ 15, 16లో చెప్పిన హోదాలో సమానమున్నో ప్రభుత్వ ఉద్యోగాలలో సమానం అనేది అలాంటి పాజిటివ్ ఎసెర్షన్ కాదు. 15, 16లో ఏముంటుందంటే ప్రభుత్వము పౌరులను జాతి, కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి వివక్ష చేయడానికి వీలు లేదు అని చట్టము నిషేధించినటువంటి చర్య వివక్ష చూపటం. దానిని అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తులు అవ్వాలి. ప్రభుత్వాలు పాటించినా కూడా నేరము కాకపోదు. అట్లాగే హోదాలో సమానమని చెప్పాము, కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లేదా, 1/70 ట్రైబల్ యాక్ట్ లేదా? ఈరోజు ముఖ్యంగా మీతోటి నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 గురించి చర్చించాలనుకుంటున్నాను. ఆ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలను దూషించిన, అవమానించిన, వారి పట్ల ఇంకొక రకమైన వివక్ష చూపించిన అవన్నీ కూడా నేరాలు. అటువంటి కంప్లైంట్ ఏదైనా పోలీస్ స్టేషన్కి చేరితే విచారణ జరపకుండా ముందుగా 14 రోజులు రిమాండ్ పంపించాలి. ఎంతటి వివక్ష చూడండి. ఎందుకు పంపాలి? మీరున్నది ఎందుకు? జీతాలు తీసుకుని కూర్చున్నది విచారణ చేయలేరా కనీసం? ఇది సమానత్వానికి ఎంతమాత్రం సహకరించే విషయము కాదు. దీనిని గమనించి సుప్రీంకోర్టు వారు 2018లో సుభాష్ కాశీనాథ్ అనే కేసులో ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేయడానికి వీలు లేదు అని తీర్పు చెప్పింది. ఎందుకు అంటే అది దుర్వినియోగం అవుతున్నదన్నా లేదా దుర్వినియోగం అవుతుంది అన్న భావనతోటి. కానీ ప్రభుత్వం ఏం చేసిందో చూడండి. వెంటనే పార్లమెంట్లో ఒక సవరణ పెట్టింది. లేదు, తప్పనిసరిగా అరెస్టు చేయవలసిందే అని. దూషించటం నేరమే. దూషిస్తే మీకు బిఎన్ఎస్ సెక్షన్ 352 కింద నేరం కాదా? 2 సంవత్సరాల శిక్ష లేదా? ఎవరైనా తిట్టి 2 సంవత్సరాలు జైలుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారా? దానిని అమలుపరచలేక ఎస్సీలను తిడితే విచారణ లేకుండా 14 రోజులు జైలు వేస్తాం అనటం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యాన్ని సూచిస్తున్నది. అట్లాగే ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయ ప్రయత్నాన్ని సూచిస్తున్నది. విచారణ చేయటానికి ఏమైంది అంటే మీకు సమయం దొరక్క, విచారించే సమయం దొరక్క శిక్ష వేస్తున్నారా? మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఇద్దరిని కలిపారు. కానీ మరి ఎస్సీలను ట్రైబల్ ఏరియాస్లో ఆస్తులు కొనుక్కోవటానికి అనుమతిస్తున్నారా? కనీసం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అనుమతిస్తున్నారా? వీరిద్దరి మధ్య కూడా మీరు భేదం పాటిస్తూనే ఉన్నారు. ఇది వాస్తవానికి షెడ్యూల్డ్ కులాల వారికి ఇచ్చిన వరము కాదు, ఒక శాపం. నేను ఆ మధ్య ఒక సినిమా చూశాను. బ్రహ్మానందం గారు ఇట్లాగే ఒక గురువు గారిని ఆశ్రయించి వారి నుంచి ఒక వరం పొందుతారు. ఏమిటి అంటే ఎదుటివాడి మనసులో ఏముందో నాకు తెలిసిపోవాలి అని. తథాస్తు, ఇచ్చాను, అలాంటి వరం ఇచ్చాను, పొమ్మంటాడు. ఇంటికొచ్చి కొడుకుని ఎత్తి ముద్దాడుతుంటే భార్య ముఖం వైపు చూశాడు. ఆమె ఏమి ఆలోచిస్తున్నదో తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడి నుంచి పనివాళ్ల మనసులో ఏముందో తెలిసిపోయి షాక్ అవుతాడు. ఇట్లా అనేక మంది అతనిని చూసిన బంధు, మిత్రు, సేవక, కుటుంబ గణాలు అతని గురించి ఏమనుకుంటున్నాయో తెలిసి భరించలేక మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ వరాన్ని మీరు ఉపసంహరించండి, ఇలాంటి మానసిక వేదన నేను భరించలేను అన్నట్టు ఇవాళ ఎస్సీ కులానికి 1989లో అట్రాసిటీస్ యాక్ట్ అనే ఒక శాపాన్ని తగిలిచ్చారు. దీనివల్ల ఏమవుతోంది? వాళ్ళు సమాజంలో కలవలేకపోతున్నారు. కలవాలనుకున్న ఇతరులు కూడా భయపడుతున్నారు.
ఒక ₹1,00,000 అప్పు కావాలంటే ప్రామిసరీ నోటు మీద ఇచ్చే నాథుడు లేడు. ఉండటానికి పక్క పోర్షన్ అద్దెకిచ్చే నాథుడు లేడు. భాగస్వామ్యంలో కలుపుకొని వ్యాపారం చేసేవాళ్ళు లేరు. వాళ్ళ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు. వాళ్ళ అబ్బాయి నచ్చితే పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఇది ఎవరో ఒక కులం వారు చేస్తున్నారు ఈ వివక్ష అని దయచేసి అనుకోకండి. అన్ని కులాలు ఇదే పని చేస్తున్నాయి. ఎవ్వరు కూడా వాళ్ళని పిలిచి పిల్లనివ్వటం లేదు, పీట వేయటం లేదు. మళ్ళీ ఎస్సీ సోదరులు వెళ్ళి వాళ్ళ ఎస్సీ కాలనీస్లోనే ఉండవలసి వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర వసతులు మాత్రమే పొంది ఇవాళ ఆ విధంగా వెనకబడి ఉంటున్నారు. దీనిని మనం ఒక సామాజిక శిక్షగా భావించాలి. ఒకప్పుడు అంటరానితనం ఉందని ఇవాళ మనం నిరసిస్తూనే వాళ్ళని తిరిగి మళ్ళీ అదే స్థితికి మనం నెడుతున్నాం. సామాజిక శిక్ష ఎలా ఉంటుంది అంటే కాపులు, గౌడులు, యాదవులు ఇలా అనేక మంది బీసీలు లేదా వెనకబడ్డ ఓసీలు ఇవాళ సమాజంలో వ్యాపారాలు చేసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించి అగ్రవర్ణాల వాళ్ళతోటి పోటీపడే స్థాయిలో ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా ఒక విలువైన స్థలాన్ని ఒక బిల్డర్కి అప్పజెప్పాలి అగ్రిమెంట్ ద్వారా. ఒక గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి మంచి ఒక ఎస్సీ సోదరుడు వెళతాడు. నమ్మి ఆ భూమిని అతని చేతికి అప్పజెపుతారా? లేదు, లేఅవుట్ డెవలప్మెంట్ చేయటానికి మీ ఎకరాల సంబంధించిన జాగాని అతని చేతిలో పెడతారా? కానీ ఇది ఒక ఎస్సీ సోదరుడు వస్తే మీరు పెడతారా? లేదా ఇలాంటి వ్యాపారం చేయటానికి ఒక భాగస్వామ్యంలో అతనిని కూడా సభ్యుడిగా కలుపుకుంటారా? కలుపుకునే బదులు ఇవాళ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను తిట్టడానికి వాడుతున్నారు వీళ్ళని. ఇది సామాజిక శిక్ష అంటే. ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని వీళ్ళు కోల్పోయారు. నిన్న కామెంట్స్లో ఒక సోదరుడు పెట్టాడు, మరి అందరూ సమానమే అంటున్నారు సార్, మరి బ్రాహ్మణ అమ్మాయిని మా ఎస్సీకి ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నాడు. అంటే నేను సమాధానం పెట్టా, తమ్ముడు ముందు నువ్వు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు, తర్వాత నాది బాధ్యత అన్నా. అతను మంచి లౌక్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇదే చెబుతున్నాను. యాక్చువల్గా వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. వాళ్ళకి అనవసరమైన లేనిపోనిది అంటించి ఒక బూచి చూపించి వాళ్ళని వెనకబడేస్తున్నారు. అతను కామెంట్ పెట్టాడు, అయ్యా వద్దు మహానుభావ, ముందు బాగానే ఉంటుంది, ఆ తర్వాత బంధువర్గంలో నన్ను అదోలా చూస్తూ ఉంటారు, అప్పుడు నేను అవమానం పాలవ్వాల్సి వస్తుంది. దీని బదులు మాకన్నా తక్కువ వాళ్ళని, నాకన్నా డబ్బులో కొంచెం తక్కువ పేదవాళ్ళ అమ్మాయిని చూసి చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది స్వామి అని అతను సమాధానం పెట్టాడు. ఇదంతా దేనివల్ల జరుగుతున్నది అంటే ఈ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వల్ల మాత్రమే జరుగుతున్నది. నిజానికి వాళ్ళని అవమానించే ధైర్యం ఎవరు చేస్తారు? అంత శక్తి ఎవరికి ఉంది? వీళ్ళు అధిక సంఖ్యాకులు, శారీరకంగా బలవంతులు, అందులో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. యాక్చువల్గా మన భారతీయ సనాతన సాంప్రదాయం సర్వస్వం వాళ్ళు నిర్మించిందే. రాజ్యాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అవమానాలు పడి, ఎదురు తిరగలేక వాళ్ళ సంస్కృతి నుంచి కూడా వాళ్ళను దూరం చేస్తే అలా వెళ్ళిపోయి మరొక సంస్కృతిని ఆశ్రయించి ఈ సంస్కృతిని విమర్శిస్తున్నారు. అందరూ విమర్శించరు. ఎస్టీలు విమర్శించరు, బీసీలు విమర్శించరు. కొందరు మాత్రం యూట్యూబర్ల వేషాల్లో ఈ మధ్యనే మతం మారిన వాళ్ళు వాళ్ళ మాతృమతం మీద అక్కసు ఎక్కువ ఉంటుంది. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటారు. ఒక భావనతోటి ఏమిటి అంటే, నాకు రక్షణ ఉంది, నన్ను ఎవరేం అనలేరు, నేను ఇతరులననే హక్కు ఉంది. దీనివల్ల ఏం కడుపు నిండుతుంది? కాసేపు ఆహా మా నాయకుడు ఎంత డేరింగు, వాడిని యారా అన్నాడు, వాడన్నాడు, వీడన్నాడు అని పాపం వినేవాళ్ళు సంతోషపడతారు. కానీ ఇది ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలి. ఇలాంటి నాయకులు జీవనభృతి అభివృద్ధి సాధించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ సమాజం కోసం ఏవైనా సాధించి పెడుతున్నారా? ఈ విధంగా సామాజిక వైషమ్యాలు కొనసాగినంత కాలం ఈ వర్గాలు అభివృద్ధి చెందడం అనేది జరగదు. మరి రిజర్వేషన్స్ సంగతి అంటారా?
1,00,000 మందిలో ఒకడికి ఉద్యోగం ఇచ్చి ఇదే మీ కులాన్ని అభివృద్ధి చేయడం అని ఎవరైనా గనక మాట్లాడితే అది వంచన తప్పితే వాస్తవం అయితే కాదు. పైగా వారితో పని చేయించుకొని జీతం ఇస్తే ప్రభుత్వం ఏమీ సాక్రిఫైస్ చేసినట్టు? వేరే వాళ్ళతో చేయించుకున్నా కూడా ఆ జీతం ఇవ్వవలసిందే కదా. 75 సంవత్సరాలుగా రిజర్వేషన్స్ అమలుపరుస్తున్నా ఈనాటికి కూడా కనీసం 1% ఎస్సీ కమ్యూనిటీ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది లేదు. అంటే ఈ వికృత క్రీడ మీరు శాశ్వతంగా ఎన్ని వేల సంవత్సరాలు చేసినా దీన్ని మీరు పైకి తీసుకురావటం అనేది అసాధ్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీస ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి లేదా ఇచ్చినట్టుగా భావించి వాళ్ళకి గనుక ఆ జీతం అందజేసినట్లయితే ఆ ఉద్యోగ కాల పరిమితి 30 సంవత్సరాలు కాబట్టి 30 సంవత్సరాల పాటు చేసి ఆ తర్వాత అందరూ సమానమేంటే ఈలోగా ఈ ఆర్థిక సాయం వల్ల చదివించుకొని వ్యాపారాలు చేసుకొని పైకొచ్చేవాళ్ళు. ఈ అన్ని అవకాశాలను తీసివేసింది ప్రభుత్వం అని నేను చెప్పడానికి వెనకాడను. ఒకేసారి వెనుకబడిన ప్రజలందరికీ ఆ కనీస వేతనం ఇవ్వలేకపోతే ప్రతి సంవత్సరం ఒక 10% మందిని కవర్ చేసుకుంటూ పోతే, లేదా ప్రతి శాతం ఒక 5% మందిని కవర్ చేసుకుంటూ పోయినా 20 సంవత్సరాల్లోనే అందరు కవర్ అయిపోతారు. కానీ ఈరోజు 25 కాదు 75 సంవత్సరాలు జరిగింది. వారికి తగినంత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది లేదు, ఆ కమ్యూనిటీ బాగుపడింది లేదు. దాని బదులు ఒకరినొకరు ద్వేషించుకోవడం ఎక్కువైంది. ఈ రిజర్వేషన్స్ వల్ల సమాజం యొక్క ద్వేషాన్ని సాధించుకున్నారు తప్పితే ఉద్యోగములను కాదు. వారికి తగినంత ఆర్థిక సాయం చేసి ఉండి ఇలాంటి రిజర్వేషన్స్ లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి ఉండకపోతే వారు కూడా ఇవాళ గౌడ యాదవ కాపుల వలనే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసి కోటాను కోట్లు సంపాదించి ఇవాళ అందరితో పోటీపడే స్థాయిలో ఉండేవారనేది నా నమ్మకం. అందువల్ల దళిత మేధావులు ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వల్ల ఎస్సీలకు మేలు జరగదు, దానివల్ల కీడు జరుగుతుంది. అందువల్ల ముందుగా ఆ చట్టాన్ని ఎత్తివేయమని ఉద్యమించవలసిన అవసరం ఉంది. మీకు ఆ దమ్ము ఉంది. మిమ్మల్ని అవమానించి హింసించగలిగే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, అలాంటి అవసరం కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు ఇవాళ మాల మాదిగలే ఇద్దరే ఈ విషయాల గురించి ముందుకొస్తున్నారు. మరి ఇంకా నేనైతే నాకు అన్ని కులాల పేర్లు కూడా ఎరుకల, యానాది, డక్కలి, చెంచు, గోండు, కోయ, నాయక ఇలా అనేక మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో. వాళ్ళెవరూ ఇలాంటి ఉద్యమం చేయరు, అట్లాగే ఇలాంటి దూషణలు కూడా చేయరు. ఇవాళ సమసమాజం కావాలి అంటే సమానత్వాన్ని కోరుకోండి. అంబేద్కర్ని మనం ఆరాధిస్తే సరిపోదు, రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎస్సీలకు పెట్టాలని అంబేద్కర్ మహాశయుడు భావించలేదు. 1951లోనే సుప్రీంకోర్టు చెంపకం దొరైరాజన్ అనే కేసులో కులం పేరుతో రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం కింద కూడదు అని చెప్పినప్పుడు ఆ తీర్పుపై అంబేద్కర్ మహాశయుడు స్పందించలేదు. అట్లాగే రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఆయన పెట్టలేదు. ఇది రాజ్యాంగానికి మొట్టమొదటి స్వరణ ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు అనగా కాంగ్రెస్ పార్టీ 1951లో పెట్టింది. దాని కారణంగా ఇవాళ రిజర్వేషన్స్ నడుస్తున్నాయి తప్పితే ఇవి ఒరిజినల్గా రాజ్యాంగంలో లేవు. అంబేద్కర్ మహాశయుడు సామాజిక న్యాయం కాంక్షించాడు. 1930లో మధ్యప్రదేశ్లో కాలారాం టెంపుల్ సత్యాగ్రహం చేశాడు, దళితుల ఆలయ ప్రవేశ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ. అట్లాగే 1932లో బ్రిటిష్ వాడు చేసిన కుట్ర కమ్యూనల్ ప్యాక్ట్ అనగా అప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టరేట్, సపరేట్ ఓటర్లు ఉండాలి, సపరేట్ నియోజకవర్గాలు ఉండాలని పెట్టాడు. దానికి మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించాడు. అంబేద్కర్ మహాశయుడు ఎర్రవాడ జైలులో ఉన్న మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపి చివరికి 148 పార్లమెంటు సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వటానికి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. దీనినే ఎర్రవాడ ఒప్పందం అంటారు. ఒకే నియోజకవర్గంలో కొందరికి ఓటు హక్కు ఉండి కొందరికి ఓటు హక్కు లేకపోతే అది సమానత్వం కానీ అది ఏ రకమైనటువంటి సామాజిక న్యాయానికి కానీ దారి తీయదు. ఇవాళ పాకిస్తాన్లో హిందువులు బ్రతికినట్టు అవుతుంది.
ఈనాడు మనం చూస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒకనాటి పాలకులు. రాజ్యాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అవమానాలు పడి వెనక బడవేయబడ్డవాళ్ళు. వీళ్ళందరూ నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం నేను చెప్తాను. వీళ్ళు పాండవులను చూసి నేర్చుకోవాలి. మాయాజోదం ఆడటానికి వెళ్ళేటప్పుడు ధర్మరాజు ఒక మహాచక్రవర్తి. అక్కడ ఆడేటప్పుడు ముందుగా ధనం పోయింది, తర్వాత రాజ్యం పోయింది, తర్వాత కుటుంబం పోయింది, చివరికి భార్యను కూడా కొడితే ఆవిడ కూడా పోయింది. అప్పుడు వచ్చింది అవమానం. తర్వాత వచ్చింది అరణ్యవాసం. ఆ తర్వాత వచ్చింది విరాటుడు కొలువులో సేవక జీవనం. అప్పుడు కదా 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు అందరినీ కలుపుకొని, వాళ్ళు ఒక్క 5గురు రాల యుద్ధానికి, అందరినీ కలుపుకొని 7 అక్షోహిణీల సైన్యంతో వచ్చారు. కురుక్షేత్రం చేసి తిరిగి రాజ్యం సాధించారు. వీళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసం చేసే సందర్భంలో అనేక మునులు అనగా మేధావులు, సమాజ శ్రేయస్సు కాంక్షించి తపస్సు చేసుకునేవాళ్ళు, ధనకాంక్ష రాజ్యకాంక్ష స్త్రీకాంక్ష లేని మనుషులు, అలాంటి వారిని అనేక మందిని సేవించి అనేక అస్త్రశస్త్రాలు సంపాదించుకొని అందరినీ కలుపుకొని కురుక్షేత్రం చేసి తిరిగి రాజ్యం సాధించారు. ఈ కాలంలో కూడా వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా తమ ధర్మాన్ని విస్మరించలేదు. అలాగే ఈనాటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ధర్మం మీది, ఈ దేశం మీది, దీన్ని వదులుకోకండి. అందరినీ కలుపుకొని కురుక్షేత్రం చేస్తే తిరిగి రాజ్యాధికారం వస్తుంది. అలా కాకుండా కుల పోరాటాలు చేస్తే రేషన్లు, పెన్షన్లు, రిజర్వేషన్లు గ్యారంటీ. కుల పోరాటమే కాకుండా ఇతర కులాలను నిందిస్తే ఏమీ రాదు. ఇతర కులాల యొక్క వ్యతిరేకత వచ్చి సామాజిక శిక్షకు గురవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలకు నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ముందు ఇలాగే రాజ్యాంగ అధికరణాలను సామాజిక సమస్యలకు జోడించి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.